మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మా శ్రీమాత్రే నమః. మేడం, బయట చాలా రకాల దీపారాధనలు ఉంటాయి. ప్రత్యేక రోజుల్లో పలానా దీపం పెట్టండి, పలానా నూనెతో వెలిగించి పెట్టండి అని అంటూ ఉంటారు. ఈ రోజు మనం రాసుల ప్రకారంగా మాట్లాడుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ధనపరంగా సమస్యలు, కుటుంబ పరంగా సమస్యలు, అన్ని సమస్యలు తొలగిపోవాలంటే వీళ్ళు ఎలాంటి దీపాలు పెడుతూ ఉండాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి ఇంట్లోనే? తప్పకుండా అమ్మా. అంటే వృషభ రాశి అనగానే శుక్రుడు ఒక రాశిది. అంటే సుఖాలకి, సంతోషాలకి, భోగాలకి ఎటువంటి లోటు లేని రాశిగా చెప్పాలంటే వృషభ రాశి చెప్తాం. అంటే వృషభ రాశికి ఏదైతే మనం అనుకుంటామో దానికి ఎద్దు సింబల్ చూపిస్తుంటారు కదా. అసలు ఎద్దులా కష్టపడతారు వీళ్ళు అని చెప్పేసి అని. నిజంగా కష్టపడినా దాని అంత ఫలితం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మామూలుగా బయట మనకి ఎద్దు కష్టపడితే అంత ఫలితం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎద్దు దున్నితేనే కదా పొలం అంతా మనం విత్తనాలు వేయగలుగుతాం. ఒక గాను చుట్టూ తిరిగితేనే గాను నుంచి నూనె వస్తుంది. సో అంటే వీళ్ళ ప్రతి ఒక్క పనికి ఆ కష్టం ఒక విలువ, వాల్యూస్ 100% వీళ్ళకి వస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళు చేసే కొంచెం మిస్టేక్స్ ఏంటంటే కొన్ని మన రోజువారీ చేసే దినచర్యలో మార్పులు. కొంతమంది ఎర్లీగా లేవకుండా ఉండడము, అర్ధరాత్రుల వరకు మేల్కొని ఉండడము, ఇది వృషభ రాశిలో వాళ్ళకి కాస్త మంచిది కాదు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే దేవతలకి, రాక్షసులకి, వీళ్ళందరికీ శుభగ్రహాల కింద లెక్కేస్తాం. అంటే రాక్షసులకి గురువు ఆయన అంటారు. అంత మాత్రం మనం రాక్షసులా ఉండాలని కాదు అర్థం అక్కడ. ఆయన రాక్షసులకి నేర్పించడానికి నియమించిన ఆయన మాత్రమే. సో మన జాతకంలో శుక్రుడు యొక్క యోగం బాగలేకపోతే మన జీవితంలో కనీసం ఇది కూడా బాగుంది అనిపించడానికి మనకి అనిపించదు. చాలామంది చూడండి, ఏంట్రా బాబు నీకు ఇంత మంచి లైఫ్ ఉన్నా సరే నువ్వు ఎప్పుడు చూసినా ఏదో పోయిన వాళ్ళగా, ఏదో దిగులుగా కూర్చుంటే ఏమో నేను ఎందుకు అలాగే ఉంటాను, నాకు అర్థం కావట్లేదు విషయం అంటారా. దీనికి కారణం ఏంటంటే జాతకంలో శుక్రుడు బాగాలేకపోతే. సో శుక్రుడు ఒక యోగం మనకు కావాలి అన్న ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా కొన్ని శుక్రుడు ఒక అనుగ్రహం కోసం చేసుకోవచ్చు. అయితే దీపారాధన మీరు అడిగారు చూడండి. దీపం అనేది విషయంలో ఏంటంటే ఇక్కడ మనం ఏ నూనెతో పెడుతున్నాం అనేది కాదు విషయం, ఎన్నింటికి పెడుతున్నాం అనేది, ఎప్పుడు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది విషయాలు ఏంటంటే యజమాని చేయాలి దీపం, ఇల్లాలు పెట్టాలి అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు, అంటే ఇల్లాలే పెట్టాలి. ఇంట్లో ఉన్న ఆడ మనిషి దీపం పెట్టగలిగితే శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శుక్రుడు ఒక ప్లానెట్ ఏంటంటే ఫీమేల్ ప్లానెట్ కింద లెక్కేస్తాం. శుక్రుడు బాగుంటే అదృష్టమైన యోగాలన్నీ కలుస్తాయి. అంటే ఆడవాళ్ళకి ఏవైతే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న విషయంలో వాళ్ళు మనస్పర్ధలు రావడం, చిన్న విషయానికి వాళ్ళు సంతోషపడ్డాము. కొంతమంది అమ్మాయిలకి జస్ట్ ఐస్ క్రీమ్ కొనిస్తే చాలా హ్యాపీగా నాకు ఐస్ క్రీమ్ చదువు, చాక్లెట్ కావాలి అని చెప్పి పిల్లలు చక్కగా ఎలా అడుగుతారో అలాగే అమ్మాయిలు ఎలా అడుగుతారో శుక్రుడు కూడా చాలా చిన్న చిన్న వాటన్నిటికీ కారకత్వం ఆయనే. అంటే ఒక చిన్న ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఒక పెద్ద హీరోయిన్ స్టార్గా అవడానికి, ఒక హీరోగా నిలబడడానికి మన్ని చూసి అంటే ఆ హీరోని చూసి ఆ హీరోని ఫాలో అయ్యని వాళ్ళు ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన చూసి ఎంతమంది ఫాలో అవుతుంటారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. దీనికి కారకత్వంగా శుక్రుడే. సో శుక్రుడు యొక్క అనుగ్రహం కావాలన్నా, ఒక బలం కావాలన్నా చేయవలసిన పరిహారాలు, నియమాలు కొన్ని ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు దీపం కానీ ఓన్లీ దీపం పెట్టేస్తే ఈ శుక్రుడికి అనుగ్రహం కలుగుతుందని కాదు. సో ఇక్కడ శుక్రుడు ఒక కారకత్వాలు ఏదైతే వృషభ రాశి వాళ్ళు ఎవరుతున్నారో ఏంటి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. నువ్వు నూనె కాకుండా ఆవు నెయ్యితో వెలిగించాలి. ఈ ఆవు నెయ్యి దీపం అనేది వీళ్ళకి చాలా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఆవు నెయ్యి కావాలి. ఎందుకంటే వీళ్ళకి ఒక ఆకర్షణ శక్తి, చదువుకోవాలనే గోల్ కానీ డ్రీమ్ కానీ లేకపోతే చదవలేరు వాళ్ళు. సో చదవాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా ఏంటి ఆవు నెయ్యితో పెట్టాలి. ఈ ఆవు నెయ్యి దీపం కూడా ఏంటంటే బయట కొనే ఆవు నెయ్యి ఏవైతే డబ్బాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మంచివి కాదు. ఇవాళ సొసైటీలో మనకి దీపం కానీ నూనె కానీ ఏదైనా పెట్టాలి అంటే ఒక కమర్షియల్గా తీసేసుకుంటారు. ఒక ఊళ్ళో దీపం అంటే షాపుల దగ్గర చిన్న చిన్న ఒత్తులు వేసి అమ్మేస్తే ఆ దీపం వెలిగించుకుంటే మనకున్న బిజీ షెడ్యూల్లో సరే కనీసం గుడికి వచ్చాం అదే గొప్ప విషయం. మనకి ప్రస్తుతం దీపం ఇంకా ఎక్కడ తీసుకొస్తాం, కొలిసి పెడదాం వెలిగిస్తాం. అలాంటి పనులు చేయకూడదు. వీళ్ళు ఇంట్లో పొద్దున్న లేచి ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఎక్కువగా గట్టిగా ఎవరిని హట్ చేసినట్టు మాట్లాడకూడదు. అది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మనం దీపాలు పెట్టినా అది ఉపయోగపడదు. ఎదుటి వాళ్ళని తిట్టేస్తూ మనం గట్టిగా మాట్లాడుతూ మనం ఏదో పూజలు చేస్తే అది ఫలించదు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని ఏమి అనకుండా మౌనంతో దీపం వెలిగించితే వీళ్ళకి కలిసి వస్తుంది. ఆ గుళ్ళ దగ్గర అమ్మే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు గుడిని నమ్ముకుని బతుకుతున్నారు, తప్పేం లేదు. కానీ అక్కడ వస్తువులు కొని మాత్రం దీపం వెలిగించదు. ఎందుకంటే అవి మాత్రం ఖచ్చితంగా కల్తీవి.
సో వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మనకు పుణ్యం వస్తుంది. గుడి దగ్గర ఒకరికి దానం చేసాం, ఒకరికి ఆ డబ్బులు ఇచ్చాం అంటే అది మనకు మహాపుణ్యం. కాకపోతే అక్కడున్న వస్తువులు కొని అదే దీపం గుళ్ళో వెలిగిస్తే అది పాపం కింద మారుతుంది. అందుకని కొబ్బరికాయ కొనుక్కోవచ్చు, పువ్వులు కొనుక్కోవచ్చు, అక్కడ పళ్ళు కొనుక్కోవచ్చు, కానీ ఆ ఒత్తులు దీపాలు అలాంటివి కొనుక్కోవచ్చు. ఎందుకంటే దానికి శుచి శుభ్రత ఏమీ ఉండదు. అలా వచ్చి దీపం వెలిగించుకోవచ్చు. దీపం అంటేనే ఒక పవిత్ర, జనరల్గా అగ్ని జ్వాల వెలిగిస్తే అక్కడ పవిత్రత వచ్చేస్తుంది కదా అని చాలామంది వాదిస్తారు. అగ్ని దీపం వెలిగిస్తే అక్కడ అంతే దహించేస్తుంది కదండి, అగ్ని దీపం ఉంది కదా అంటారు. ఇక్కడ విషయం అది కాదు. అక్కడ వాడే చమురు ఏవైతే ఉందో అది చాలా వరకు అనిమల్ ఫ్యాట్తో చేస్తున్నారంట. అది మనం చేస్తుంటే ఒక విధంగా ఇప్పుడు కాలభైరవుడి దగ్గర అయితే శనేశ్వరు దగ్గర వెలిగించాము అంటే ఒక కర్మ నివృత్తి అవుతుంది అనుకోవచ్చు. కొన్ని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ ఒక శివాలయంలో కానీ ఇలా వెలిగించామంటే చాలా పాపం వస్తుంది. అందుకని అవి కొనకండి. వాళ్ళని వద్దని నేను వాళ్ళని డిస్కస్ చేయడం కాదు, కానీ అవి కొనకుండా చేయకుండా ఉంటే, ఏ నూనె వాడకూడదు అంటే ఇవి బయట కొన్ని అమ్మేవి ఏవైతే ఒత్తులతో తయారు చేసి అమ్ముతున్న నూనెలు అవి కొనద్దు. శుభ్రమైన ఆవు నెయ్యి కొనుక్కోండి, ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి. ఇంట్లో ఉన్న దీపం అలాగే పెట్టండి. గుడికి వెళ్తే కూడా ఆవు నెయ్యి తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు నూనె తీసుకెళ్ళలేదు, నెయ్యి తీసుకెళ్ళలేదు, శుభ్రంగా మనసులో ఉన్న ఆలోచనని పవిత్రంగా చేసి దాన్ని దీపంగా వెలిగించి స్వామివారి దగ్గర 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. 100% ఫలితం ఉంటుంది. 100%. ఇవన్నీ కొన్ని చేస్తేనే ఫలితం ఉంటుందని అనుకోకండి. అది ఇక వీళ్ళు ప్రతిసారి మేము ఆలయానికి వెళ్ళలేమండి, ఇంట్లోనే ఎవరిని ఎక్కువగా వీళ్ళు ఆరాధిస్తూ ఉంటే మంచి జరుగుతుంది అంటారు. అంటే ఇప్పుడు మనకి ప్రతిరోజు దేవతారాధన చేసుకుంటే చాలా విశేషం. ఇంట్లో దేవుడి దగ్గర చక్కగా ఆవునైతే దీపం వెలిగించారనుకోండి, ఇంక చాలు వాళ్ళకి మనస్ఫూర్తిగా. ఇప్పుడు మన మనసే దేవాలయం, మన మనసే కోవిల అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. కాదు నేను దేవాలయానికి వెళ్తేనే అనుకున్న వాళ్ళకి దేవాలయానికి వెళ్ళాల్సింది వాళ్ళు. నేనేమన్నా దీపం వెలిగిస్తే దీపంలోనే దేవతను చూడొచ్చు. మనం ఏదైతే దేవతను కొలుస్తున్నామో, ఏదైతే దేవత మనకి ఇష్ట దేవత ఉందో ఆ దేవతని ఆ దీపంలో చూడొచ్చు. అయితే వీళ్ళు కొలవాల్సిన మనకి వృషభ రాశి వాళ్ళు అనుకుంటే, ఈ రాశి వాళ్ళు కొలవాల్సిన దేవత అంటే లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ దేవతని పూజించడం, దుర్గాదేవిని పూజించడం, అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే శుక్రుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రుడు యొక్క అనుగ్రహం కలిగితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు అన్నట్టు ఆర్థికమైన సమస్యల నుంచి కానీ, తర్వాత ఉద్యోగంలో నుంచి ప్రమోషన్స్ కావాలన్నా కానీ, వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా కానీ, పిల్లల్లో మెరుగైన ఫలితాలు కనిపించాలన్నా కానీ, పిల్లల అభివృద్ధి ఉండాలన్నా కానీ శుక్రుడు ఒక అనుగ్రహం కలిగితే మనం ఇచ్చిన దాన్ని తృప్తి పడతారు. తృప్తి అనే జీవితానికి ఉంటే ఎంతైనా సాధించగలం. ఆ తృప్తి లేకపోవడం వల్ల చాలామంది పరిగెడుతుంటారు. ఆ తృప్తి అనేది కావాలంటే శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటేనే తృప్తి జరుగుతుంది. సో ఆవునైతే దీపారాధన వెలిగించడము, అక్కడ లక్ష్మీ అష్టోత్తరం కానీ దుర్గా అష్టోత్తరం కానీ చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా వీళ్ళకి అదృష్టమైన విశేషమైన యోగాలు జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా రాశి పరంగా చెప్తున్నాం. ఇప్పుడు ఒక రాశికి వాళ్ళు ఈ రాశి నా పేరుతో ఈ రాశి వచ్చింది కనుక నేను చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఒక చిన్న ఒక దారి అంతే. అంతేగాని మొత్తం కంప్లీట్గా ఇదే జాతకం కాదు. వాళ్ళ లగ్నం ఏమైందో చూసుకుంటే లగ్నం బట్టి వాళ్ళకి ఏ దేవతను ఆరాధించాలి, ఏ దేవత ఇష్ట దేవత. ఎందుకంటే వృషభ రాశి అనగానే దాంట్లో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు మనం తీసుకుంటే మళ్ళీ 3 లగ్నాలు అవ్వచ్చు. ఆ లగ్నాలు ఏవేవి చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కొన్న రోహిణి నక్షత్రం చంద్ర నక్షత్రము, కృతిక నక్షత్రం రవి నక్షత్రము, తర్వాత మృగశిర నక్షత్రం కుజ నక్షత్రము. కుజుడికి ఒక దీపారాధన పెట్టలేము, అలాగే కృతిక నక్షత్రం కానీ వాళ్ళకి ఒక దీపారాధన, తర్వాత వీళ్ళకి దీపం పెడుతుంటే ఇంట్లో 4 ఉంటే 4 దీపాలు పెట్టలేం కదా మనం. ఇంట్లో దేవాలయంలాగా ఒక దేవుడి రూమ్ ఉంటుంది. ఆ దేవుడి రూమ్లో ఒకటే దీపం ఇంటి ఇల్లాలు వెలిగిస్తుంది. మరి ఆవిడ ఏ రాశి అని చూసుకోం కదా. ఇక్కడ ఏంటంటే వృషభ రాశి అనుకుంటే కనుక ఆవునైతే దీపారాధన పెట్టుకోండి అంతే. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే దీపం ఏంటి, వీళ్ళు లైఫ్ లాంగ్ ఎలాంటి దైవారాధన చేసుకోవాలి, మంచి